సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్, వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ మల్టీ టాలెంటర్ హిమేష్ రేష్మియా 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈసారి ఓ ఇంటెన్సివ్ కథతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు డబుల్ చేస్తూ ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఓ రేంజ్ లో ప్రమోషన్లను స్పీడప్ చేశాడు. అవేంటో ఒలుకేయండి. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా యాక్టర్ గా మారి చాలా కాలమే అయింది. కానీ హీరోగా ఆశించిన గుర్తింపు దక్కలేదు. కానీ ప్రయత్నాలైతే ఆపలేదు. ఓవైపు సంగీత దర్శకుడిగా, మరోవైపు రైటర్ గా కనిపిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా హీరోగా, నిర్మాతగా తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత హీరోగా బదాస్ రవికుమార్ అంటూ ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రభుదేవా యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. రీసెంట్ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్, బ్లడ్ తో నిండిపోయినప్పటికీ కొన్ని విజువల్స్ బాగా ఆకట్టుకున్నాయి. 1980 నాటి బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 2014 ఎక్స్పోజ్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రాబోతోంది. మరోసారి రెట్రో లుక్ లో మెప్పిస్తున్నాడు రేష్మియా. ఈ సినిమాకు నిర్మాతతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గాను వ్యవహరిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమాను తీసుకొస్తున్నారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ ని షురూ చేశారు. సన్నీ లియోన్ తో హుక్ స్టెప్, హుక్కా బార్ అంటూ సాంగ్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా మరో సాంగ్ తెచ్చారు. ప్రమోషన్స్ తోనే సినిమాపై ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్న హిమేష్ రేష్మియా బదాస్ రవికుమార్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జానర్ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నాయి. ఓ హారర్ సినిమా తీయడం, హిట్ అయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళింది. ఆ హారర్ ఫ్రాంచైజీ మూవీ ఏంటో హ్యావ్ ఎ లుక్. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి హీరోగా, అటు దర్శకుడిగా పాపులర్ అయ్యాడు రాఘవ లారెన్స్. ముని 2తో మొదలైన కాంచనా ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు 3 పార్ట్స్ రాగా ఇప్పుడు 4th ఇన్స్టాల్మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్ గా కాంచనా 4 సెట్స్ పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడించాడు. కాంచనా 4లో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా ఇప్పుడు మరో హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి మరో కీ రోల్ పోషిస్తోంది. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉండబోతోందని టాక్. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. కాంచనానే కాకుండా శివలింగ, చంద్రముఖి 2 వంటి సెపరేట్ హారర్ జోనర్ చిత్రాల్లోనూ లారెన్స్ నటించాడు. అలాగే కాంచనాను లక్ష్మి పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి కాంచనా 4ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు మేకర్స్. మరి అక్కడ ఆడియన్స్ ఈ ఫ్రాంచైజీ మూవీకి కనెక్ట్ అవుతారో లేదో చూడాలి. స్త్రీ 2తో సెన్సేషనల్ హిట్ అందుకున్న శ్రద్ధా కపూర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? చేతి నిండా సినిమాలు లేకపోయినా ఆ వ్యాపారంలో అంత సంపాదిస్తోందా? ముంబైలో లగ్జూరియస్ అపార్ట్మెంట్ కొందా? రీసెంట్లీ అమ్మడు తెచ్చుకున్న అవార్డు ఏంటి? వివాదం ఏంటి? ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే చూసేద్దాం పదండి. నార్త్ బెల్ట్ లో మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే శ్రద్ధా కపూర్. స్త్రీతో స్టార్ట్ అయిన ఆమె స్టార్డమ్ స్త్రీ 2 పీక్స్ కు చేర్చింది. ఎంతలా అంటే ఇన్స్టాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్ ని కొట్టేసింది. స్త్రీ 2 ఇచ్చిన ఫేమ్ బాగా ఎంజాయ్ చేస్తోంది అమ్మడు. రీసెంట్లీ ఈ భామ ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. తండ్రి శక్తి కపూర్ తో కలిసి ప్రెస్టీజియస్ పిరామల్ మహాలక్ష్మి సౌత్ టవర్ లో పర్చేస్ చేసింది. దీని విలువ 6.24 కోట్లని సమాచారం. స్త్రీ 2 తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వని అమ్మడు ప్రెజెంట్ బిజినెస్ రంగంలో బిజీగా గడుపుతోంది. పల్మనస్ అనే పేరుతో జ్యువెలరీ రంగంలో అడుగుపెట్టిన శ్రద్ధ రీసెంట్లీ వివాదంలో చిక్కుకుంది. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ నుండి డిజైన్లను కాపీ చేసిందని ఆరోపణలొచ్చాయి. రీసెంట్లీ CNN News 18 ఫ్యాన్ ఫేవరెట్ అవార్డు ని పొందిన స్టార్ హీరోయిన్ చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా ఉంది. రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. నాగిన్ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కమిట్ అయింది. ఈ సినిమా గురించి అమ్ముడు అప్డేట్ ఇవ్వకపోయినా ఫిల్మ్ మేకర్ నిఖిల్ ద్వివేది షేర్ చేసుకున్నాడు. నాగిన్ స్క్రిప్ట్ ఇన్స్టాలో పంచుకున్న నిఖిల్ సెట్స్ పైకి వెళ్తున్నట్లు చెప్పకనే చెప్పాడు. మరి బాలీవుడ్ బ్యూటీ నాగిన్తో ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి. స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాలీవుడ్ కు వరంగా మారాయి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ చోటా పిక్చర్ సెన్సేషనల్ హిట్ అందుకుంది. మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. ఈ ఏడాది విడుదల కాబోయే చిన్న సినిమాలకు బూస్టప్ గా మారింది. అలాగే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రెజెంటర్ గా మారి తన అసిస్టెంట్ ను డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ సినిమా విశేషాలేంటో తెలియాలంటే మలయాళ సినీ రౌండప్ లో చూసేయండి. మాలీవుడ్లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలొచ్చాయి. వాటిలో ఒకటి రేఖా చిత్రం.
ఐడెంటిటీ లాంటి స్టార్ కాస్ట్ సినిమా బరిలో ఉన్నప్పటికీ డేర్ చేసి జనవరి 9న థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఆసిఫ్ అలీ, అన్వేషణ రాజన్ జంటగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జస్ట్ 6 కోట్లు పెట్టి నిర్మించగా 50 కోట్లను వసూలు చేసింది. ప్రీస్ట్తో హిట్ ఇచ్చిన జోఫిన్ టీచాకో ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యామియో రోల్లో నటించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ ఆన్ మెగా మీడియా పతాకంపై వేణు కున్నపిలి నిర్మించాడు. స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ ప్రెజెంటర్ గా రాబోతున్నాడు. తన దగ్గర అసోసియేట్ గా పనిచేసిన మార్టిన్ జోసెఫ్ ను డైరెక్టర్ ను చేస్తున్నాడు. ఆర్టీఎక్స్ ఫేమ్ షేన్ నిగమ్ హీరో. E4 ఎక్స్పెరిమెంట్స్ బ్యానర్ పై ముఖేష్ మెహతా మరియు సివి సారథి బెడ్ టైమ్ స్టోరీస్తో కలిసి నిర్మిస్తున్నారు. షేన్ నిగమ్ తమిళ చిత్రం మద్రాస్ కారంతో పలకరించాడు. లాస్ట్ ఇయర్ ఒక్కటంటే ఒక్క సినిమాతో కూడా హాయ్ చెప్పని మోస్ట్ వాంటెడ్ బ్యూటీ ఈ ఏడాది బాక్స్ ఆఫీసును షేక్ చేయబోతోందా? ఆమె లైనప్స్ చూస్తే స్టార్ హీరోయిన్లు కూడా కుళ్ళుకోవాల్సిందేనా? 2025 డైరీ మొత్తం ఫుల్ఫిల్ చేసుకున్న ఆ క్రేజీ భామ ఎవరు? ఏ ప్రాజెక్టులు చేస్తుందో? మాలీవుడ్ భామలకు టాలీవుడ్ లో ఉండే క్రేజే వేరు. ఆ జాబితాలో రీసెంట్లీ జాయిన్ అయింది కేరళ కుట్టి సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ తో టాలీవుడ్ లో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో కానీ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారి ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అయింది. పనిలో పనిగా రెమ్యూనరేషన్ ని పెంచేసింది. మరి ఆ భామకున్న డిమాండ్ అట్లాంటిది. విరూపాక్షతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న ఈ మలయాళం మారుతం అటు కోలీవుడ్ లో కూడా మంచి స్కోరే కొట్టేసింది. వాతితో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. మధ్యలో కొన్ని పిక్చర్స్ బెడిసి కొట్టినా ఆమె కెరియర్ పై ఎఫెక్ట్ చూపలేదు సరికదా, ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. బాలీవుడ్ కూడా సంయుక్త క్రేజ్ కు ఫిదా అయిపోయి ఛాన్స్ ఇచ్చింది. ప్రెజెంట్ మలయాళ భామ చేతిలో 6 క్రేజియస్ట్ ప్రాజెక్టులున్నాయి. మహారాజ్నితో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు తెలుగులో యంగ్ హీరోలను లైన్ లో పెట్టేసింది. నిఖిల్ స్వయంభుతో పాటు శర్వానంద్, నారీ నారీ నడుము మురారి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు మరొక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఓన్ ఇలాకాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రామ్ లో కనిపించబోతోంది. జీతు జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో రాబోతున్న 5th ప్రాజెక్ట్ ఇది. స్టార్ హీరోయిన్లు కూడా సాధ్యం కాని ఈ లైనప్స్ చూస్తుంటే సంయుక్త కూడా టాప్ షేర్ లో కూర్చునేటట్లే కనిపిస్తోంది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. తిరిగి రేపటి మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.